ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఉషా. సో ఉషా, అమెరికా కాస్త అప్పుల అమెరికా అయిపోయింది. అదే అప్పులు చేయడం అదేదో అంటారు చూడు, వెంకిపెళ్లి సుబిచావుకు వచ్చింది అన్నట్లు ఆ అప్పులు కాస్త మిగిలిన దేశాల మీద బాగా పిడిపడేలా ఉంది. అసలు అంత అప్పులు ఎందుకు అయ్యాయి? మిగిలిన అదర్ కంట్రీస్ మీద ఎలాంటి ప్రెజర్ ఉంటుంది? రాధా, నేను అంటున్నానని కాదు, రేపొద్దున ఈ యుఎస్ ఎంట్రీ అవ్వాలంటే వాళ్ళని తిట్టిన వాళ్ళని ఈ వీడియోలన్నీ పెట్టమని చెప్తున్నారు. సో నాకేమైనా ప్రాబ్లం లేదు. బట్ కానీ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ట్రంప్ అనే ఆయన హిస్టరీ చూసుకుంటే, ఐ వాజ్ ఇన్ యుఎస్ వెన్ ఎలక్షన్స్ వర్ హ్యాపెనింగ్. ఆయన అంతకుముందు ఎలక్ట్ అయినప్పుడు కూడా కంట్రీని ఉద్ధరిస్తాడు. ఆయన చాలా తోపు బిజినెస్ మ్యాన్. సో మన కంట్రీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది, తోపు లాగా ఇంకా కంట్రీ రిసోర్సెస్ ని, ట్రెజర్ ని పెంచుతాడు అని మభ్యపెట్టి మాయ చేసి అలాంటి క్యాంపెయిన్స్ చేసి ఆయన విన్ అయ్యారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని బట్టి కంట్రీ మనకి, ఇప్పుడు నువ్వైనా నేనైనా ఒక కంట్రీ అనుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ వర్సెస్ ఖర్చుల్ని బట్టి మన ఎబిలిటీ ఆఫ్ లివింగ్ పెరుగుతా తగ్గుతా ఉంటది. నీకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆగిపోయింది ఇప్పుడు నువ్వు పెట్టిన పిచ్చి రూల్స్ ప్రకారం. అందరినీ, పాశ్చాత్య దేశాలందరినీ నువ్వు వీసాలన్నీ క్యాన్సిల్ చేసి గ్రీన్ కార్డులు ఇంక్లూడింగ్ హై అండ్ వీసా ప్రాబబిలిటీస్ ఉండే పద్ధతి ఉన్న వాళ్ళందరినీ నువ్వు ఎల్లగొట్టేస్తున్నావు. కంపెనీస్ అన్ని ఎక్కడికక్కడ నువ్వు H1 స్కిల్ వర్కర్స్, వాడికి తక్కువ రేట్ కి హైలీ స్కిల్డ్ వర్కర్, వాడు 10 మంది అమెరికన్స్ పెట్టుకుంటే చేసేవాడు మన ఒక ఇండియన్ చేసేవాడిని $1,000 నుంచి నువ్వు $100,000 చేసేసావు 2-3 ఏళ్ల నుంచి. సో నీకు ఎక్కడ H1Bలు రావట్లా. నీకు ఇండియా నుంచి వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్, పాశ్చాత్య దేశాల అందరి దగ్గర నుంచి వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఫారెన్ ల్యాండ్ లో ఎవరైతే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయో, ఇప్పుడు చాలా వరకు ఇన్స్టాగ్రామ్ మన పిచ్చి పిచ్చి ఆశాలు వేసిందని చెప్పి మన గవర్నమెంట్ ఎట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కట్ చేసిందో, ఇన్కమింగ్ ఆఫ్ మనీ త్రూ డిఫరెంట్ రిలీజియన్స్, రీజియన్స్, పీపుల్ ని డిస్క్రిమినేషన్ చేసి ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ రన్ చేసి వాళ్ళందరినీ నువ్వు పంపించేసావు. ఓకే, గుడ్. నువ్వు అమెరికన్స్ కే జాబ్లు ఇవ్వాలన్న కాంటెక్స్ట్ లో నీ ఇన్కమ్ అంతా కట్ చేస్తే ఆఖరికి ఏమవుతుంది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా నువ్వు కంట్రీ గ్రేట్, కంట్రీ గ్రేట్. ఓకే, ఇది కూడా కాదురా బై, ఇది కూడా నేను ఏదో పుక్కట్లో చెప్తున్నా అనుకుందాం. ఎక్స్ట్రీమ్ ఫైల్స్ అని వచ్చాయి. ట్రంప్ మీద విపరీతమైన వాగ్వివాదాలు వచ్చింది. డీవియేట్ చేయాలంటే ఏం చేశాడు? కంట్రీని తాకట్టు పెట్టేసి వార్ డిక్లేర్ చేశారు. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఖర్చులు ఏంటి? నువ్వు ఉన్న ఇన్కమ్ ని కట్ చేసావు, రిసోర్సెస్ అన్నిటిని అన్నెసెసరీ వార్స్ కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. రీసెంట్ గా ఇప్పుడు ఇంకో వార్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు యాజ్ ఏ పర్సన్ గా నిన్ను ఎవరైనా ప్రశ్నించినా, నిన్నెవరైనా క్వశ్చన్ చేసిన, తుగ్లక్ పాలన అనేవాళ్ళు మనకి ఇది వరకు గుర్తుందా? సో తుగ్లక్ పాలన, తుగ్లక్ వేషాలు వేస్తున్నావేంట్రా అని ఇప్పటికీ మనకు ఆ నానుడు ఉంది. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు. ఇక్కడ ఒక వ్యాపారస్తుడు అనేవాడు అమెరికన్స్ కూడా నమ్మింది, తనంత పెద్ద బిజినెస్ పర్సన్ కాబట్టి కంట్రీని కూడా నెక్స్ట్ లెవెల్ కి తీస్తాడని. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, తన చేతిలో ఉన్న దేన్నైనా బిజినెస్ లానే చూస్తాడు. అండ్ ఇంకొక 2 ఏళ్లలో ఈ బిజినెస్ నాది కాదన్నప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసి ఇంకొకసారి తనని కూడా తాకకుండా ఉండే స్టేజ్ లోకి ఎదుటి వాడిని కానీ, ఆ బిజినెస్ ని కానీ, ఆ కంట్రీని కానీ డిస్ట్రాయ్ చేసేసి తను గొప్ప మనిషిగా ఎదగాలనుకుంటాడు. అండ్ ఎగ్జాక్ట్లీ ట్రంప్ ఇస్ డూయింగ్ ది సేమ్ టు ద కంట్రీ ఆఫ్ అమెరికా. అండ్ ఐఎమ్ సో సారీ, ఇక్కడ ట్రంప్ గారిని కూడా మనం తిట్టడానికి లేదు. ఎందుకంటే అపోజిషన్ కమలా హ్యారిసన్ గానీ వాళ్ళు అసలు ఏం చేశారో, ఆయన బైడెన్ గారు ఏం చేశారో గాడ్ నోస్. ఆయన అసలు పెద్ద అయిపోయారు. ఓకే, నేను కాదన్ను. ఎప్పుడైతే అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉండదో, గతిలేని మహాప్రభువులే ప్రస్థానాలు చేసి రాజ్యాధికారాన్ని ఏలుతారు. ఇక్కడ మన ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం లాస్ట్ 30-40 years, 8 years ఇండిపెండెన్స్ లో 70 years ఆ దౌర్బల్యం ఉంది. కరెక్ట్ అయిన అపోజిషన్ లేక వి బీన్ రూల్డ్, డెవాస్టేట్ అయిపోయి, డిగ్రేడ్ అయిపోయి, దరిద్రం వచ్చి, అప్పుల పాలు అయిపోయి, తినటానికి తిండి లేక, రైట్స్ వచ్చి, అగ్రికల్చర్ లేక, మన ల్యాండ్ ని తీసుకెళ్లి ఊరోళ్ళ అపోజిషన్ వాళ్ళందరికీ ఇచ్చి, వాళ్ళు మన మీద టెర్రరిస్ట్ ఎక్కడ కమాన్ చెయ్యండి, బాంబేలో బాంబులు వేయండి, ఢిల్లీని ఆక్రమించండి, కాశ్మీర్ ని ధ్వంసం చేయండి అని మనమని రైట్ అపోజిషన్ లేక, ద మూమెంట్ వి గాట్ అ రైట్ అపోజిషన్, నేను ఎక్కడ దేని సపోర్ట్ చేయట్లా, ఎవ్రీబడి హాస్ దేర్ ఓన్ ఫ్లాస్. బట్ ఎప్పుడైతే అపోజిషన్ స్ట్రాంగ్ ఉందో ద కంట్రీ స్టార్టెడ్ డెవలపింగ్. స్లోగా వీ కెన్ యాక్చువల్లీ హిట్ బ్యాక్. మిషన్ సింధూర్ కానీ, ఎనీ అటాక్స్ ఆన్ us, యు రెడీ టు రివర్ట్ బ్యాక్. ఎవరు టెర్రరిస్ట్ వస్తే ఆయన పట్టుకుంటూ మనం వేసేస్తున్నాం. అమెరికా అలా చేసింది, లేకపోతే ఇరాన్ కానీ, ఎనీ కంట్రీ, ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్ట్రాంగ్ పొలిటికల్ సిస్టమ్ అండ్ అ స్ట్రాంగ్ అపోజిషన్. ఎప్పుడైతే తలకమాసిన వాళ్ళకి మనం
రాజ్యాధికారం ఇస్తామో మన జీవితం కాదు, భావి భవిష్యత్తు తరాల ఒక నేషన్ యొక్క జీవితాన్నే నాశనం చేసేస్తారు. సో దిస్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. డెవలపింగ్ కంట్రీ నుంచి మన భారతదేశం ప్రపంచ దేశాలలో వెళ్ళి అలా 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 ట్యాగులు పెట్టుకొని వచ్చాం. ప్రపంచ దేశాలన్నీ ఇలాగ అసలు Yes. మొత్తం మన తల అమెరికా అనుకునే అమెరికా తలకమాసిన అమెరికా అయిపోతుంది, బర్డెన్ అయిపోతుంది. ఎప్పుడైతే అధికంగా ధనాన్ని ఆర్జించి ఒక స్టేజ్ లో ఉన్న రాజుగారు అప్పుల పాలైపోతున్నారంటే, అలాంటి రాజుగారికి సంబంధించి అన్ని కంట్రీస్ కూడా సామంత రాజులు అవనివ్వు, దాని మీద ఆధారపడినవి అవనివ్వు, దాని నుంచి లబ్ధి పొందేవి అవనివ్వు, అవి కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు మనం కానీ ఇతరత్ర రాజ్యాలు ఏదైతే అమెరికా అండగా, ఎందుకంటే మనకి చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీలు అమెరికా నుంచే ఉన్నాయి, చాలా వరకు మన టెక్నాలజీ అప్డేట్స్ రన్ డ్రివెన్ అమెరికన్. సో మన మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది, బికాస్ వాళ్ళు మొత్తం తోసేస్తున్నారు ఇండియన్స్. కమింగ్ బ్యాక్ టు ఇండియా, అక్కడ ఉండనివ్వట్లేదు. ఇంకోటి అక్కడ ఎకానమీ కూడా పడిపోతుంది. సో ఇక్కడ మనకి డాలర్ రేటు పడిపోబోతుంది, లైవ్హుడ్ అంటే లైవ్లీహుడ్, క్వాలిటీ ఆఫ్ ఒక మంచి జీతం వచ్చేది పడిపోతుంది. ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఇక్కడ లేకపోయినా అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవచ్చు అనేది పడిపోతుంది. అండ్ వాళ్ళకే డబ్బులు లేకపోతే వాళ్ళు ఇండియాలో ఎక్కడ అవుట్ సోర్స్ చేస్తారు అని అనుకుంటారు. కానీ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మంచి పురులన్నీ ఇండియాకి వచ్చేస్తున్నాయి, అక్కడ చేయట్లేదు. సో అక్కడ అమెరికన్ కంపెనీస్ ఎప్పుడైతే ఎకానమీ పడిపోయిందో, నేను వేరే కంట్రీస్ గురించి అయితే చెప్పను, మన ఇండియన్స్ దే నో ద ఎబిలిటీ. ఇండియన్ సిఇఓస్ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీస్ అమెరికాలో ఇండియన్ సిఇఓస్ ఉన్నారు, దే నో ద ఎబిలిటీ ఆఫ్ ఇండియన్ బ్రెయిన్. డెఫినెట్ గా అవుట్ సోర్సింగ్ ఇండియాలో పెరుగుతుంది. ఎప్పుడైతే అమెరికాలో తగ్గుతుందో, ఎకానమీ ఎప్పుడైతే పడిపోతుందో, అక్కడ డాలర్ 100 రూపాయలకి మనం ఇక్కడ 20 రూపాయలకే పనిచేస్తాం. ఇండియాలో ప్రశాంతంగా పల్లెటూరులో గోవులు కోసుకుంటూ ఆవులు మేసుకుంటూ శుభ్రంగా సిఇఓస్ ఆఫ్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే శుభ్రంగా మన ఎకానమీ ఇన్ అ వే పెరగచ్చు. బికాస్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం మానేస్తే ఇంకో కంట్రీస్ కూడా వెళ్ళకుండా ఇక్కడే కనుక చదువుకుంటే మనకి జాబ్ ఆపర్చునిటీస్ పెరిగి మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. బట్ ఓవరాల్ ఎకానమీ పరంగా డెఫినెట్ గా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎఫెక్ట్ అయితే పడుతుంది. Yeah.